అంటే వాస్తవానికి ఇదే విజయ్‌కి సంబంధించి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కూడా కాపుల్లో కాస్త అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమయ్యాయి. ఊర్లో పెళ్ళికి అదేదో హడావిడి అని చెప్పి చేసిన వ్యాఖ్యల సందర్భంలో ఆయన ఒక అన్న ఒక మాట ఇంకా గుర్తుంది. నేను సీఎం పార్టీ పెట్టింది సీఎం పదవి కోసం కానీ, సీఎం అవ్వడానికి పార్టీ పెట్టలేదు అని చాలా క్లియర్‌గా చెప్పారు. మరి పార్టీ పెట్టింది సీఎం పదవి కోసం కాదు అని చెప్పి వారం రోజులు తిరగకుండానే ఇప్పుడు మళ్ళీ నేను 12 ఏళ్ళు దక్కినా సరే నన్ను సీఎం చేయలేదు అనడం ఎంతవరకు సమంజసం? అంటే ఆయన మాటలకి ఆయనే కాంట్రాడిక్టరీ చేసుకుంటున్నారా? అతను ఒక స్థిరత్వం గల మైండ్ స్థిరత్వంగా ఉండదు సార్. ఆయన ఈ రోజు హ్మ్. మాట్లాడింది రేపటికి మర్చిపోయే వ్యక్తి. హ్మ్. హ్మ్. కమెడియన్ 'గజిని మొహమ్మద్' అనే బిరుదు కూడా అతనికి ఇంకొక కొత్త బిరుదు కూడా ఇవ్వాలి సార్. అతను వారం హ్మ్. క్రితం మాట్లాడిన స్టేట్మెంట్‌కి ఈ రోజు స్టేట్మెంట్‌కి సంబంధం. ఈ రోజు కాపు సంఘాలు ఎందుకు తిరగబడ్డాయి సార్ ఆంధ్రప్రదేశ్‌లో? దాసరి రాము గారు ఎందుకు జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తే దాసరి రాము గారు. కాపులందరితో మీటింగులు పెట్టి, లోకల్‌లో మీటింగులు పెట్టి, గ్రామ స్థాయి నుంచి మీటింగులు పెట్టి, మనందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలా అని కష్టపడ్డ వ్యక్తుల్లో ఈయన దాసరాము గారు ఒక వ్యక్తి. దాంట్లో మాత్రం నో డౌట్. ఓకే. 2014లో పార్టీ పెట్టి కాపులందరిని నమ్మించే ప్రయత్నం చేశారు. నేను కాపుల కోసమే, నేను కులాన్ని చూడను, మతం చూడను, కులాలు అన్నిటిని కూడా కలిపేస్తాను, మత సామరస్యం అనే మాటలన్నీ చెప్పి, కాపుల్లో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. కానీ 2019కి వచ్చేటప్పటికి విషయం ఏం జరిగింది? ఈయన ఎక్కడికి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకుండా, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకుండా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ వెళ్తా ఉంటే, ప్రతి ఒక్కరు కూడా కాపుల్లో కూడా అప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చింది. ఇతని మాటలు నమ్మేటువంటి పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి గాబట్టే మళ్ళీ పొలిటికల్ డ్రామా. చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈసారి మనం కలిసెళ్తే కాపుల ఓట్లు మనకు పడవు. ఖచ్చితంగా నువ్వు ఇక్కడ సెపరేట్‌గా పోటీ చేసి కాపుల ఓట్లు చీలిస్తే చాలు. కాపుల ఓట్లు చీలిస్తే చాలు. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అనే ప్లాన్ తోటి 2019 విడిపోయినట్టు నటించి కాపుల్ని మళ్ళీ మోసం చేశారు. ఈయన విడిపోయాడు. 19లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడని చెప్పి మళ్ళీ కాపుల ఓట్లన్నీ కలుపుకునే ప్రయత్నం చేసి ముఖ్యమైనటువంటి కాపు నేతలందరూ కూడా ఇతనితోటే ప్రయాణం చేశారు సార్. ఇతను చేసిన తప్పేందంటే, కాపులకి నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి గురించి పట్టించుకోకపోవడం, ఆయన ఆల్రెడీ ఇతనితో కొన్ని చర్చలు జరిగినప్పుడు కూడా అవి విఫలం అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా కాపుల్లో ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తికి అన్యాయం జరిగింది కాబట్టి, వాళ్ళు ఆలోచనలో పడ్డారు. 2019 ఓటమికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఇతను కాపుల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఇతనే తీసుకొచ్చాడు కాబట్టి, కాపులు అక్కడ కూడా విశ్వసించలా ఇతని ఒక రాజకీయాన్ని విశ్వసించలేదు కాబట్టి 2019లో భారీ ఓటమిని చూశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ మళ్ళీ అరేరే మనం ప్లాన్ చేసుకున్నామే. మనము ఎదుటి వ్యక్తిని మనం తక్కువ అంచనా వేసామే. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మనం ప్లాన్ మార్చుకోవాలా అని చెప్పి మళ్ళీ వీళ్ళు కలవడం జరిగింది. సరే కలిసినప్పుడు కూడా మళ్ళీ కాపులందరూ కూడా సపోర్ట్ చేశారు. ఈసారి గట్టిగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మీరు దేహి అని అడుక్కున్నారు కాపుల్ని. కాపులందరూ కూడా మీరు కులంగా ఒకటయ్యి నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రిని అవుతానని ఆ రోజు కాపుల్ని అడుక్కున్నారు. నేను ఉద్ధరిస్తానని కూడా మీరు చెప్పారు. ఆ మాటలన్నీ ఇప్పటికి 2 సంవత్సరాలు అయిన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా కాపు సామాజిక వర్గానికి రావాల్సిన నిధుల గురించి అడిగితే ఈరోజు ఒక కాపు కులస్తుడికి మాత్రం కాపులకి మాత్రమే నేను కాపుగా నేను అన్ని కులాలను చూసుకుంటాను, నాకు రెల్లి కులం అంటే ఇష్టం, నాకు ఇంకో కులం అంటే ఇష్టం, ఆ కులం ఈ కులం అని చెప్పి మభ్యపెట్టి మళ్ళీ సైడ్ ట్రాక్. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాపులందరూ కూడా ఆలోచిస్తారు, మనకి ఏం జరిగింది, ఏం ఒరిగింది, ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేయాలా? ఈ రోజు అనవసరంగా వంగవీటి మోహన్ రంగా గారి విషయాన్ని తీసుకొచ్చి ఈయన మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఆయన్ని మనం మీరందరూ ఎవరు కాపాడుకోవాలా? ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తుల వయసునంతా కూడా వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయేటప్పటికి చిన్న పిల్లలే. ఇంక్లూడింగ్ నేను కూడా, నా వయసు కూడా అప్పటికి 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో ఉండుంటది. అటువంటి ప్రతి ఒక్కరు కూడా కాపు నాయకులు కాపాడుకునే పరిస్థితి లేదు. మరి సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారి కోసం అన్నారు. మరి ఈయన కాపుల కోసం ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఏం చేస్తున్నాడు? కాపుల కోసం ఏం నిలబెట్టాడు? సో ప్రజలు తిరుగుబాటు అనేది మొదలైంది సార్. వాళ్ళు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. దీన్ని కేవలం ఈ 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేయమని అడిగింది ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని చేయమంటున్నారు. కాపులందరూ కూడా ఈయన కోసం కష్టపడితే ఈయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ గౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఎవరు ఈ రోజు నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తిరుగుబాటు అనేది మొదలైంది సార్. ఇప్పుడు ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో, అరే రే ఈ కాపులంతా మళ్ళీ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో,
మళ్ళీ కాపుల్లో ఇట్లాంటి మార్పులు వచ్చినప్పుడు మళ్ళీ మనల్ని ఎవరు పట్టించుకోరేమో అని మళ్ళీ నిన్న కొత్త డ్రామా స్టార్ట్ అయింది. దాన్ని కవర్ చేయడం కోసం ఒక మీటింగ్ పెట్టినట్టుంది తప్ప కాపులందరూ ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దాన్ని ఎట్లయినా కవర్ చేసుకోవాలా. మళ్ళీ అప్పుడెప్పుడో 2014లో భగత్ సింగ్ గారి గురించి, తర్వాత సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అటువంటి పేర్లు ఇది నిన్న ప్రస్తావించడం జరిగింది. మరి ఎందుకంటారు ఈ విధంగా? ఆయన అప్పుడెప్పుడో భగత్ సింగ్ అన్నాడు, సుభాష్ చంద్రబోస్ అన్నాడు, వాళ్ళకి ఏం పదవులు లేకపోయినా దేశం కోసం పోరాటం చేశారన్నారు. మరి ఈ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పేర్లు ప్రస్తావిస్తున్నారంటే మళ్ళీ ఎవరిని మోసం చేయడానికి? అప్పుడంటే ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. భగత్ సింగ్ గారు ఆశయాలు అన్నాడు, స్వామి వివేకానంద గారు లాగా నేను బాగా ఆ సిద్ధాంతాలు పాటిస్తానని చెప్పారు, సుభాష్ చంద్రబోస్ అని చెప్పాడు, చెరువీర్ అన్నాడు. అట్లాంటి మాటలన్నీ 12 సంవత్సరాలు కనుమరుగైపోయినాయి. ఎందుకంటే ప్రజలు నన్ను, కాపులు నమ్మారు, ప్రజలు నమ్మారు. ఈ కాపు ఓట్లన్నీ కూడా నేను యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీకి అమ్ముకోవచ్చు అనే ఒక గుండెల మీద చేసుకుని ఇంతకాలం ఉన్నాడు. ఈ రోజు ఎప్పుడైతే తిరుగుబాటు కాపుల్లో మొదలైందో, అరే ఇది మళ్ళీ ఏదో తప్పు జరుగుతుంది, మళ్ళీ దీన్ని కవర్ చేయడం కోసం మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సమరయోధుల పేర్లు తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ మాట్లాడుతూ కూడా ఆయన నిన్న అంటాడు, సార్ మీ అందరూ కొద్దిగా ఏదో సాగు తెచ్చినట్టుంది, మళ్ళీ మీ ఏదో కథ చెప్పాలన్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కథలు చెప్తాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం ముందుకెళ్లేటువంటి వ్యక్తి మాత్రం కాదనేది నిన్న మీటింగ్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు తీరే ప్రజలకు అర్థమవుతుంది. క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్ సార్. అంటే ఇక్కడ ఇంత చులకనగా మాట్లాడాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నాను విజయ్ గెలుపు పట్ల. అది లోపల లోపల ఈర్ష సార్, కడుపు మంటతో. ఆయన నిన్న మాట్లాడుతూ నవ్వినటువంటి నవ్వు కూడా ఒక వెకిలి నవ్వు. అవును, పూర్తిగా నవ్వినటువంటి నవ్వు కాదు, వెకిలి నవ్వు నవ్వుతూ అతని గెలుపుని కేవలం ఆ పేరు కూడా మెన్షన్ చేయట్లేదు సార్. మీరు గమనించారో లేదు, ఆ పేరు జోసెఫ్ విజయ్ పేరు కూడా ఇతను పలకట్లేదు. 10 రోజుల క్రితం జరిగిన సభలు, వాళ్ళ పార్టీ కార్యాలయం జరిగిన మీటింగ్ లోనూ పేరు ప్రస్తావించాల. ఇక్కడ అంటే ఆ పేరు చెప్తే కూడా అంత కడుపు మంట అతను లోపల లోపల రగిలిపోతున్నాడు. అరే నేను కూడా 12 సంవత్సరాలు అయిపోయింది పార్టీ పెట్టి, నేను మాత్రం ముఖ్యమంత్రిని అవ్వాలని ఎట్లా అవుతారు? పార్టీ పెట్టంగానే ముఖ్యమంత్రులు అవుతారు. మరి ఇంకో కామెడీ విషయం సార్, పార్టీ పగ్గాలు నేను పట్టుకోలేదని చెప్తున్నాడు అతను. పార్టీ పగ్గాలే నువ్వు పట్టుకోలేదని చెప్తున్నప్పుడు మీకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఎక్కడుంది? పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి పగ్గాలు చేతపట్టి ప్రజలకి మంచి చేసి, ప్రజలకి నేను ఇది చేస్తాను అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి నమ్మకంగా వేయించుకున్నటువంటి వ్యక్తి విజయ్ గారికిను, నేను ఇంతవరకు పార్టీ పెట్టి 12 ఏళ్ళైనా కూడా నేను పగ్గాలే పట్టుకోలేదు అని చెప్పే మీకిను నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మీరు ఎలా ముఖ్యమంత్రి నన్ను ఎందుకు దేకలేదు, 12 సంవత్సరాలుగా నన్ను దేకట్లేదనే అర్హత మీకు ఎక్కడ ఉంది? నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ఏ రోజైనా ముఖ్యమంత్రిని, నేను ప్రజలకు ఇది చేస్తాను అని మీరు ఎందుకు చెప్పట్లా? ఈ రోజుకి ఒకటే మాట, నాకు అనుభవం లేదు. అనుభవం లేని వ్యక్తి నువ్వు అసలు పార్టీ ఎందుకు పెట్టావు? అనుభవం లేని వ్యక్తి నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? ఎవరిని నాశనం చేయడం కోసం పెట్టావు? ఎవరి జీవితాలను రోడ్డుకి ఏడ్చడం కోసం పెట్టావు? మళ్ళీ నేను అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిని అంటుంటావు. రెల్లి కులంలో నేను పుట్టుండే చాలా బాగుండేదని కూడా చెప్పాడు ఒక సందర్భంలో. అదే నిన్న రెల్లి కులస్తులు, పారిశుద్ధ కార్మికులు నిన్న కలవడానికి వచ్చి గంటలు రోడ్ల మీద నిలబడి వాళ్ళకి కలిసే అవకాశం దొరక్క ఆ మహిళలు ఏడ్చుకుంటూ నిన్న ఇంటికి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు కనిపించారు ఆయనకి? మైకిల్ ముందు మాత్రం మాట్లాడడానికి చాలా చక్కగా మాట్లాడతారు. నేను ఆ కులంలో పుట్టుండాల్సింది, నేను ఈ జిల్లాలో పుట్టుండాల్సింది, నేను ఆ గ్రామంలో పుట్టుండాల్సింది అని. మరి అదే రెల్లి కులస్తులు నిన్న వచ్చారు కలవడానికి, మరి ఎందుకు కలవలేదు? మాటలకిను చేతలకి చాలా తేడా ఉంటుంది సార్. జోసెఫ్ విజయ్ చేతల మనిషి, ఇతను మాటల మనిషి, సింపుల్ అంతే. దాసరి రాము గారు తన వాయిస్ బయటికి ఘాటుగా వినిపించడం మొదలుపెట్టినప్పటి నుంచి జనసేన కాస్త డిఫెన్స్లో పడిందని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కూడా దాసరి రాముని అటాక్ చేయాల్సిందిగా సూచనలు అందాయనేది నాకు ఉన్నటువంటి సమాచారం. నిజమేనంటారా? ఎలా చూడాలి సార్? ఈ నిన్న జరిగిన మీటింగ్ లో కూడా ఆయన వాళ్ళకి ఎదురుకు వచ్చిన జనసేన వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వాళ్ళని అటాక్ చేయమనే, అంటే డైరెక్ట్ గా మీరు అటాక్ చేయాలని చెప్పకుండానే నిన్న కొన్ని సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. సార్ మీరే నాకు ఆదుకున్నారు, వాళ్ళు వీళ్ళు కాదు కానీ మా జన సైనికులు నిలబడిపోయారు, నా వీర మహిళలు నిలబడిపోయారు, మీరు నిలబడతారు అనే కొన్ని ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడినట్టు మాటలు ఏంటంటే ఆయన ఖచ్చితంగా అటాక్ చేయమనే చెప్పినట్టు ఉంది సార్. ఎందుకంటే గతంలో మనం ఆయన ఓపెన్ గానే కొన్ని మీటింగ్ లో చూసాం, లాగి పెట్టి కొట్టాలా, దగ్గరికి వస్తే మనం తిరగబడాలా,
సైలెంట్ గా ఉండకండి అనేటువంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అటాక్ చేయండి అని ఖచ్చితంగా అయితే 100% చెప్పి ఉంటాడు కార్యాలయంలో వాళ్ళ అందరికీ కూడా. ఎందుకు డిఫెన్స్ లో పడ్డారంటే సార్, ఇప్పుడు కాపుల ఓట్లు అనేది జనసేన పార్టీకి చాలా కీలకం. రేపు కాపుల్లో కూడా అందరూ కానీ ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే ఇతను 6% నుంచి 0 లేదంటే 2% వచ్చి పడిపోతాడు. లేదంటే 0%, లేదంటే అసలు కంప్లీట్ 0 అన్న అయిపోతాడు. లేదంటే ఏదో బీజేపీ పార్టీ లాగా 2%కో 3%కో ఆంధ్రప్రదేశ్ లో ఈ జనసేన పార్టీ అంకితం అయిపోతుంది. కాపుల్ని ప్రతిసారి మోసం చేసుకుంటా వచ్చాం. ఇప్పుడు ఎందుకు 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరగబడ్డారు. తిరగబడిన దగ్గర ఇతని దగ్గర సమాధానం లేదు. లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒప్పించి ఆ కాపులకి న్యాయం చేసేటువంటి పెద్ద మనసు ఈయనకు లేదు. ఎందుకు లేదు అంటే ఇవన్నీ కూడా మనందరికి మనం గతంలో చెప్తున్నాం. ఈ జనసేన పార్టీ అనేది ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం, చంద్రబాబు నాయుడు గారి ఆశయాల కోసం, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలనడం కోసం అటువంటి ఆలోచనలో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం బి పార్టీ, జనసేన పార్టీ అనేది మనందరికి తెలుసు. కాబట్టి కాపులకి న్యాయం చేసేటువంటి పరిస్థితులు లేవు. ఇతను ఆల్రెడీ యువతని సరే, ఆయన పార్టీ కార్యకర్తలనైనా సరే రెచ్చగొట్టి, యువతని రెచ్చగొట్టడంలో ఇతను సుప్రసిద్ధుడు, యువతని చెడగొట్టడంలో ఇతను సుప్రసిద్ధుడు. మీరు కొట్టాలా తిట్ట ఏందేం పోయింది సార్, ఈయన ఎక్కడ హైదరాబాద్ లో ఉంటాడు. ఈయన మాటలు ఇన్ని వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడడమో, తిట్టడమో, కొట్టడం చేస్తే వాళ్ళ జీవితాలు కదా పాడైపోయి. సరే, ఈయన కోసం జీవితాలు పాడు చేసుకున్నటువంటి కార్యకర్తలను ఏమైనా పట్టించుకొని వాళ్ళ మీద పడ్డటువంటి కేసులన్నా మాఫీ చేయించిన పరిస్థితులు ఉన్నాయంటే పరిస్థితులు అవి కూడా లేవు. రెచ్చగొడతారు 100% నాకు తెలుసు సార్, ఇతను రెచ్చగొట్టేటువంటి స్వభావం గలవి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.